హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి వెన్న లేకుండానే నెయ్యి చేసుకుందాము. మనం డైలీ పెరుగు మీద నుంచి తీసిన మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ మొత్తము ఒక గిన్నెలో వేసుకొని నాన్ స్టిక్ దాంట్లో అయితే కరుసుకోకుండా ఉంటుందండి. అందుకని చెప్పి నేను నాన్ స్టిక్ తీసుకున్నాను. మేగడ మొత్తము ఈ నాన్ స్టిక్ దాంట్లో వేసేసాను. ఇది మొత్తం కలుపుతూ ఉన్నామనుకోండి, వాటర్ లాగా వచ్చేస్తుంది. అదే మిక్సీకి వేసి వెన్న తీసి అంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, ఇట్లా చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. మా అత్తయ్య ఇట్లాగా చేసేవాళ్ళు అనమాట. అప్పటికప్పుడు నెయ్యి కావాలి అన్నప్పుడు కొంచెం మేగడ తీసేసి బండిలో వేసి కాగబెట్టేసేది. వెన్న తీయాలంటే మిక్సీకి వేయాలా, కూల్ వాటర్ కావాలా, లేదంటే మజ్జిగ చిలకాల. ఈ ప్రాసెస్ ఏది లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. కొంచెం టైం పడుతుంది కాగటానికి. మీగడ మొత్తము ఇట్లా వాటర్ లాగా వచ్చేస్తుంది. ఇవి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాగా నెయ్యి కాచారేమో కామెంట్ చేయండి. అయితే కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగా ప్రాసెస్ మట్టుకి ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ కాగబెట్టుకోవాలండి. మేము చిన్నపిల్లలప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళైతే ఒకసారి వెన్నపూస డైలీ తీస్తారు కదా, మజ్జిగ చేస్తారు కదా, ఆ వెన్నపూసని చిన్న చట్టీలో వేస్తారు, నిప్పుల మీద పెట్టి కాల్చి వేస్తారనమాట. అప్పటికప్పుడు వేస్తారు, టేస్ట్ భలే ఉంటుంది. లైట్గా నెయ్యి వస్తుంది చూడండి. ఇప్పుడు కలబెట్టామనుకోండి, అడుగు మాడిపోకుండా అడుగు పట్టకుండా ఉంటుంది, లేకుంటే అడుగున గట్టిగా అయిపోతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. మొత్తం నెయ్యి మొత్తం చూడండి, నాన్ స్టిక్ అయ్యేసరికి కరుసుకోలేదు బాండికి. మధ్య మధ్యలో కలబెడుతూ కాగబెట్టుకోవాలండి. చూడండి, నెయ్యి వచ్చేస్తుంది, ఇంకొంచెం కాగాలన్నమాట. ఇలా వైట్గా ఉంటే పచ్చివాసన వస్తుందని నెయ్యి. ఇది మొత్తం బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుంది. మళ్ళీ తీసింది మొత్తము గసిలాగా ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, నేనైతే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆపేసానండి. బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు తీసి మేమైతే మా రాక్సికి వేస్తాను అన్నంలోకి. దాంట్లో కొంచెం ఉంటుంది కదా నెయ్యి అనేది. మామూలుగా అయితే ఇది తీసేసి చక్కెర వేసుకొని తినేవాళ్ళండి ఇంతకుముందు. సిమ్లో పెట్టుకొని కాగబెట్టాలండి నెయ్యి మట్టుకి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో ఉంది కదా చూడండి, కొంచెం బబుల్స్ కూడా తగ్గిపోయింది. ఇంకొంచెం లైట్గా కాగితే సరిపోతుంది. ఈ నెయ్యి మొత్తము టీ వడకడతాం కదా, దాంట్లో వడగట్టేసి ఒక గిన్నె
డబ్బాలో స్టోర్ చేసుకుంటే చల్లగా అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవాలండి. అప్పుడు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. వేడి మీదే స్టోర్ చేసేసి మూత పెట్టేసామంటే స్మెల్ వస్తుంది అన్నమాట. కొంతమంది అయితే ఈ అడుగుది తీసేసి కారంలో కూడా వేసి దంచేస్తారు, టిఫిన్ కారంలో కూడా వేస్తారు. ఇప్పుడు కాయిపోయిన తర్వాత కొన్ని మెంతులు వేస్తున్నాను, స్మెల్ బాగుంటుంది. లేదంటే కరివేపాకైనా వేసుకోవచ్చు. వీడియోకి చూస్తానికి కొంచెం వైట్గా కనిపిస్తుందని బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇంకా తర్వాత తీసి నేను డబ్బాలో పోసాను. ఇది మొత్తం 2 టీ గ్లాసులకు వచ్చిందండి, అంటే 2 గిద్దలు అనమాట. ఇవన్నీ మొత్తం వచ్చేసింది చూసారా. ఇది మొత్తం పొడి మట్టుకే ఉంది. లాస్ట్న ఈ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇది మా రాక్సీకి పెడతామన్నమాట అన్నంలో వేసి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.